హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఒక మంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదే ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్. సో చాలామంది అయితే ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్లకి అలానే సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ల కోసం అయితే అప్లై చేస్తూ ఉంటారు. సో వీళ్ళు సర్టిఫికేట్ దగ్గర అయితే రిజెక్ట్ అవుతూ ఉంటారన్నమాట, ఓబీసీ సర్టిఫికేట్ దగ్గర. సో ఓబీసీ సర్టిఫికేట్ వేరు, నార్మల్ ఓబీసీ సర్టిఫికేట్ వేరు, అలానే ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వేరు. అంటే ఓబీసీ సర్టిఫికేట్ అంటే మీరు ఓబీసీ కిందకు వస్తారు నార్మల్గా, కానీ ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అంటే మీరు సంవత్సర ఆదాయం 10 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు ఓబీసీ నాన్ క్రిమినల్ కిందకైతే వస్తారనమాట. సో బేసిక్గా అయితే గవర్నమెంట్ జాబ్స్కి ఓబీసీ నాన్ క్రిమినల్కే రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి డాక్యుమెంట్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు, ఎక్కడిస్తారు, ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏందనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కానీ, లేదంటే రైల్వే కానీ, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్లు కానీ, లేదంటే మిలిటరీ కానీ, ఆర్మీ కానీ, వీటిలలో సివిలియన్ పోస్టులకు కానీ వీటికి సంబంధించి రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట ఓబీసీకి సంబంధించి. సో మనం ఎంత చదువుకున్నా కానీ, ఎంత బాగా ఎగ్జామ్ రాసినా కానీ, ఎంత క్వాలిఫై అయినా కానీ, కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి ప్రాపర్గా సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్రూషియల్ డేట్ కంటే ముందు లేకపోతే మనల్ని అయితే రిజెక్ట్ చేస్తారనమాట. మనకి రిజర్వేషన్ అయితే వర్తించదు కాబట్టి మనల్ని అయితే రిజెక్ట్ చేస్తారనమాట. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి చాలామంది అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గరే రిజెక్ట్ అవుతూ వస్తున్నారు. సో అలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాంటి ఓబీసీ సర్టిఫికేట్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఓబీసీ సర్టిఫికేట్ ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి సర్టిఫికేట్కి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ ఓబీసీ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా అయితే మనం మీసేవ్కి వెళ్ళి ఓబీసీ ఫామ్ అయితే తీసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. సో ఇదన్నమాట అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే టోటల్గా ఫిల్ చేసేయాలి. మీ పేరు, మీ ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, రిలీజియన్, అడ్రస్ అన్నీ ఇచ్చి ఫిల్ చేయాలి. సో దీంతో పాటుగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నోటరీ చేయించుకోవాలంటే బాండ్ పేపర్ చేయించుకోవాలన్నమాట. అంటే 50 రూపాయల బాండ్ పేపర్ మీద మీరు లీగల్గా రాసే వాళ్ళు ఉంటారు కదా, లైక్ లాయర్లు. సో వాళ్ళ దగ్గర 50 రూపాయల బాండ్ పేపర్ మీద మీరు పలానా సో అండ్ సో మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ ఊరు రాసి, నేను నాన్ క్రిమినల్ కిందకు వస్తాను, నేను క్రిమినల్ కాదు, నా వార్షిక ఆదాయం 10 లక్షల కంటే తక్కువే, దయచేసి నాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి దాని కింద అయితే రాస్తారనమాట. ఇది మీరు లాయర్ని కానీ లేకుంటే మీ సేవా కేంద్రాల్లో అడిగితే వాళ్ళనే ఇప్పిస్తారు మీకు. బాండ్ పేపర్ ఎవరు ఇస్తారని చెప్తే మీ ఏరియాలో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చెప్తే మీ డీటెయిల్స్ వాళ్ళైతే ఇస్తారనమాట. సో ఆ బాండ్ పేపర్తో పాటు తెలంగాణ ఏపీ వాళ్ళైతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, మనం సపరేట్గా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకుంటాం కదా, అలా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా ఒరిజినల్ తీసుకోవాలి. సో ఆల్రెడీ ఈ సంవత్సరం ఉంటే నో ప్రాబ్లం, లేదంటే కొత్తవి అప్లై చేసుకోండి. అవి తీసుకొని అలానే మీ 10th క్లాస్ మెమో జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, అలానే ఈ చెప్పిన డాక్యుమెంట్ ఏదైతే నోటరీ ఉందో నోటరీ, అలానే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ కలుపుకొని ఆ అప్లికేషన్ ఫామ్కి విత్ మీ ఫోటో అంటించి మీరు ఫస్ట్ ఆర్ఐ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి. విలేజెస్లో ఉంటాం కాబట్టి మనకి విఆర్ఓ వ్యవస్థ లేదు కాబట్టి ఆర్ఐ దగ్గరికి వెళ్ళాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనేవాడు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఉంటారనమాట. సో ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ కోరుకుంటున్నానని. సో ఆయన చెప్తాడనమాట, ఆయన ఒక లెటర్ రాయమంటాడు. సో మీరు ఒక వైట్ పేపర్ మీద మీరు ఎంఆర్ఓ గారికి, అంటే తహసీల్దార్ గారికి ఒక లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీ పేరుతో పాటు నేను కేంద్ర ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను, ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తం అని మీరు ఒక లెటర్ రాసి ఆర్ఐ గారికి చూపిస్తే ఆర్ఐ గారు మీకు ఒక రికమెండేషన్ లాగా ఒకటి రాస్తారనమాట. సో దాన్ని చూపించి మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు అయితే చూసి ఓకే అంటారు. ఇన్ కేస్ ఈ అప్లికేషన్ అంటే మన సర్టిఫికేట్ ఉంది కదా, ఈ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు, నార్మల్గా మనకి
వెబ్సైట్ నుంచి కానీ లేదంటే మీ సేవా కేంద్రాల నుంచి కానీ ప్రింట్అవుట్ అయితే రాదు. ఇది డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు ఫిల్ చేసి సైన్ చేసి స్టాంప్ వేసి అయితే ఇవ్వాలన్నమాట తహసీల్దార్ గారు. సో ఆయన ఏం చెప్తారంటే అదంతా రాయించుకొని రాపోని అంటారనమాట. అంటే సెక్షన్ ఆఫీస్కి వెళ్ళి మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయించుకోవాలంట. వాళ్ళ దగ్గర రెజల్యూషన్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓబీసీ వాళ్ళకి రెజల్యూషన్ నెంబర్ అనేది అయితే చాలా 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 ఇంపార్టెంట్. అంటే మీ క్యాస్ట్ ఏ రిజల్యూషన్ నెంబర్ కిందకు వస్తుంది అంటే, రిజల్యూషన్ నెంబర్ అంటే కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఉంటుంది కదా, కేంద్ర సామాజిక మినిస్ట్రీ. సో దాని ద్వారా అంటే ఆ మినిస్ట్రీ కింద మీ కులం ఓబీసీ కింద పలానా డేట్లో పలానా నోటిఫికేషన్లో ఓబీసీ లిస్ట్లో రిజిస్టర్ అయ్యింది అని చెప్పే ఒక రిజల్యూషన్ నెంబర్ అనమాట. ఆ రిజల్యూషన్ నెంబర్ ప్రకారం మీరు ఆ నోటిఫికేషన్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉందో ఆ మినిస్ట్రీ ఈ రిజల్యూషన్ నెంబర్ ద్వారా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్లో మీ కులం ఉన్నట్టు మీ కులం ఆ లిస్ట్లో ఉంటే ఆ రిజల్యూషన్ నెంబర్ని అయితే మీరైతే రాయాల్సి వస్తుందన్నమాట. సో ఆ రిజల్యూషన్ నెంబర్ అనేది చాలామందికి అయితే తెలియదు. నేనైతే చాలా తంటాలు పడ్డాను అనమాట. సెక్షన్ ఆఫీస్ వాళ్ళకి కానీ ఆర్ఐకి కానీ ఎంఆర్ఓకి కానీ ఇవి రిజల్యూషన్ నెంబర్ తెలియక నేనే వెబ్సైట్లోకి వెళ్ళి నేనే తీసుకొని వచ్చాను అనమాట. సో దాని గురించి కూడా చెప్తాను, ఒక వీడియో చేస్తాను ఆ రిజల్యూషన్ నెంబర్కి సంబంధించి కూడా. సో ఇప్పుడు ఆ రిజల్యూషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ పేరు మీ ఫాదర్ పేరు అదంతా రాసిన తర్వాత మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు సైన్ చేసి స్టాంప్ వేసి అయితే ఇస్తారనమాట. సో ఇది వాళ్ళ రిజిస్టర్లో మేము పలానా సర్టిఫికేట్ ఇష్యూ చేసామని వాళ్ళ రికార్డ్స్లో రాసుకుంటారు. వాళ్ళు రాసుకున్న తర్వాత మనకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఇదనమాట ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేటు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కానీ, సో ఇదే ప్రాసెస్లో తీసుకున్న ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానీ 3 సంవత్సరాలు అయితే వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో మీరు 3 సంవత్సరాలు అయితే మీరైతే ఈ క్యాస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ని మీరు సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ని మీరు 3 years అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓబీసీ అంటే ఓబీసీ నాన్ క్రిమినల్, ఓబీసీకి అసలు రిజర్వేషన్ ఉంటుంది, ఓబీసీ నాన్ క్రిమినల్కి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. సో మీరు గవర్నమెంట్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నోటిఫికేషన్లకి ఎస్ఎస్సికి కానీ ఎస్ఎస్సీలో సీజీలు సిహెచ్ఎస్ఎల్కి కానీ లేదంటే రైల్వేలో ఎన్టీపీసీ ఆర్ జేఈ ఇలాంటి వాటికి కానీ లేదంటే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లకు సంబంధించి ఏదైతే వస్తుందో వాటికి నోటిఫికేషన్లకు ముందే మీరైతే ఈ సర్టిఫికేట్ తీసైతే పెట్టుకోండి అనమాట. ఎందుకంటే ఎంత చదివినా ఈ సర్టిఫికేట్ లేకపోతే మీకైతే జాబ్ రాదనమాట. సో ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓబీసీ వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సర్టిఫికేట్కి సంబంధించి ఏదైనా డౌట్లు కానీ ఏదైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.